ప్రెగ్నెన్సీలో ఎగ్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా? ప్రెగ్నెంట్ ఉమెన్ కి రోజుకి 60 గ్రామ్స్ వరకు ప్రోటీన్ అవసరత ఉంటుంది. ఒక ఎగ్ లో ఆల్మోస్ట్ 6 గ్రామ్స్ మంచి క్వాలిటీ అయిన ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ బేబీ యొక్క టిష్యూ ఫామ్ అవడానికి, అలాగే ప్లసెంటా ఫామ్ అవడానికి, మదర్ కి రక్త ప్రసరణ అది అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఈ ఎగ్ ఎల్లోలో ఉండే కోలిన్ బేబీ యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ రోజు సరిపడంత కోలిన్ తీసుకున్నప్పుడు ఆ పుట్టబోయే బిడ్డలు అనే వాళ్ళు చాలా చురుకుగా, వేగవంతంగా, బాగా అర్థం చేసుకునే వాళ్ళలాగా, కొంచెం ఇంటెలిజెంట్ గా ఉంటారు. అలానే విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి, ఈ విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్ ఏ, డి అనేది బేబీ యొక్క బోన్స్ ఫామ్ అవడానికి, దంతాలు ఫామ్ అవడానికి, హార్ట్ ఇవి ఫామ్ అవడానికి హెల్ప్ అవుతాయి. ఈ ఎగ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బేబీ యొక్క చూపు కూడా మంచిగా ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మదర్ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఎగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ రోజుకి 1 లేదా 2 తీసుకోవచ్చు. కానీ పచ్చివి గానీ, హాఫ్ బాయిల్డ్ గానీ తినకూడదు. సాల్మోనెల్లా ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రాపర్ గా కుక్ చేసుకుని తినాలి. సో ఒక మిత్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, ఏంటంటే ఈ ఎగ్ తినే వాళ్ళకి బేబీస్ కి బట్టతల వస్తుంది, తల సరిగ్గా ఉండదు అని. సో సైంటిఫిక్ గా అలాంటివి ఏమీ లేదు. మంచిగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎగ్ తినొచ్చు. అందుకనే మన గవర్నమెంట్ కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్ లో రోజు ఎగ్ తినమని గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది. థ్యాంక్ యూ.